సీత దగ్గరికి ఎలా వెళ్లాలా, వెళ్తే సీత నన్ను నమ్ముతుందా అని ఆలోచించి రాముణ్ణి పొగుడుతూ పాటలు ప్రారంభించాడు. ఆ పాటలు విన్న సీత కుతూహలంతో తలపైకెత్తి చెట్టు మీద ఉన్న హనుమను చూసి స్పృహ తప్పి పడిపోయింది. హనుమను చూసింది కళ అనుకొని కలలో వికృతాకారం గల కోతిని చూశాను. కోతి కలలోకొస్తే మంచిది కాదు కదా అనుకుంటుంది. హనుమను వికృతాకారం గల కోతి అన్న సీత మళ్ళీ ఆలోచించుకొని హనుమను చూసి అదేనండి ఆ వికృత కోతిని చూసి అది మాట్లాడడం చూసి ఇది కల కాదు, రామునికి సంబంధించిన వాళ్ళెవరో వచ్చారని సంతోషిస్తుంది. ఇక్కడి నుండి అందరూ జాగ్రత్తగా వినండమ్మా. అరే బల్లాలు ఎర్రగా కాల్చి రెడీగా పెట్టండ్రా. నువ్వు సీతవేనా అని హనుమ అడిగితే మొత్తం కథంతా చెప్పి కన్ఫర్మ్ చేసింది. నువ్వు రాముడు పంపిన దూతవని నేను ఎలా నమ్మాలని సీత కోతినడిగి రామలక్ష్మణులను నువ్వు చూసావు కదా, వాళ్ళ లక్షణాలేంటి, వాళ్ళ ఆకారాలేంటి, వాళ్ళ భుజాలు తొడలు ఎలా ఉంటాయని అడిగింది. అప్పుడు హనుమ, ఓ సీత, నీ మరిది అయిన లక్ష్మణుని యొక్క అవయవ సౌభాగ్యాలు నువ్వు ఎరుగుదువు అంటాడు. ఒరే ఎర్రిబత్తాయిలు, రాముడి అవయవాల సౌభాగ్యం సీతకి తెలిసిందంటే ఒక అర్థం ఉంది. లక్ష్మణుడి తొడలు ఎలా ఉంటాయో సీతకెలా తెలిసిందిరా? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. రాముని లక్షణాలు నాకు తెలిసినంత వరకు చెప్తాను అంటూ హనుమ సీతకి ఇలా చెప్తాడు. రాముడు గంభీర స్వరం, మెరిసే చర్మం, ఎర్రని కళ్ళు, నల్లని ఒళ్ళు కలిగి ఉంటాడు. వక్షస్థలం, మణికట్టు, పిడికిలి దృఢంగా ఉంటాయి. కనుబొమ్మలు, చేతులు, ముష్కాల చర్మం పొడవుగా ఉంటుంది. రాముడి ముష్కాలు సాగి కిందకి వేలాడి ఉంటాయా? అది సంపన్నుల లక్షణమా? అమ్మ కొడకల్లారా రండ్రా. రాముడి ముష్కాలు వేలాడి ఉంటాయని హనుమంతుడికి ఎలా తెలిసింది చెప్పరా? అది మరి రే ముష్కాలు ఎలాడిపోవడం ఏంట్రా? లంగోటి కట్టుకోమని చెప్పండ్రా మీ రాముడికి. అన్నా ముష్కాలంటే ఏంటి? హనుమ సీతతో రాముని మోకాళ్ళు, చెవులు, ముష్కాలు సమ ప్రమాణం గలవే అని చెప్తాడు. రే రాముడి ముష్కాలు హనుమంతుడు ఎప్పుడు కొలిచాడురా? చెప్పండ్రా, చెప్పండహే. మీరేమో హనుమంతుడు రామభక్తుడు అంటున్నారు. ఇక్కడ రాముడు చూస్తే సుగ్రీవునితో ఏదోలా ప్రవర్తిస్తున్నాడు. హనుమంతుడికి ముష్కాలు చూపించాడు. ఏం జరుగుతుందిరా? ఇంకా సీతతో హనుమ రాముడికి నునుపైన పాదరేఖలు ఓకే, నునుపైన తల వెంట్రుకలు ఓకే, నునుపైన లింగము ఉంటాయని చెప్తాడు. రే ఏంట్రా రామలింగం నున్నగా ఉంటదా? ఫెయిర్ అండ్ లవ్లీ ఏమన్నా రాశాడేంట్రా మీ రాముడు? ఆ విషయం హనుమకెలా తెలిసిందిరా? ఆయిల్ మసాజ్ ఏమన్నా చేశాడా? రాముడి మెడ, లింగం పొట్టుగా ఉంటాయట. అయ్యో వద్దమ్మా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అంటే నోరు పడిపోయిందా? రే మీలో హనుమంతుడికి స్కేల్ ఇచ్చినోడెవడో చెప్పండ్రా. ఏంట్రా ఈ బూతు పుస్తకం? రాముడి ముష్కాల కోసం, లింగం కోసం సీతతో చెప్తాడా? సిగ్గులేదంట్రా మీ హనుమంతుడికి?